బా క్షుద్ర పూజలకి రెడీ చేసినట్టుంది కదా. ఎవరైతే ఆడవాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో ఇది చూసిన వెంటనే ట్రై చేసేయండి వెళ్ళి. మరి ఎక్కువ వేసుకోకూడదు. వద్దులే ఇప్పుడు నిమ్మకాయ వేస్ట్ అయ్యి కూడా. మన చికెన్ పులిహోర రెడీ అయిపోయింది. వావ్ సూపరు. గుడ్ మార్నింగ్ మే హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు పొద్దున్నే శాండీ ఫోన్ చేసి చాలా రోజులు అయిపోయింది టైగర్ నా టాలెంట్ చూపించి ఈరోజు మళ్ళీ మీకు టాలెంట్ చూపించి కాదు నా మీద ప్రయోగం చేసి నీకు మళ్ళీ టాలెంట్ చూపించాలనుకుంటున్నాను మీకు అంది ఏంటి అని అడిగాను. కుకింగ్ చేస్తానని చెప్పింది. సరే అయితే రా చేద్దు కానీ అన్నాము. వచ్చింది ఏముండిద్ది ఏంటో కనుక్కుందాం. తిరిగే హ్యాట్. హాయ్ గైస్, టాలెంట్ చూపిస్తాను అనగానే నాకు నవ్వు వచ్చేస్తుంది టైగర్. నిజంగానే ఇప్పుడు పులిహోరలో పులి ఎలా ఉంటుందో శాండీ కుకింగ్ వీడియోస్కి అంతే క్రేజ్ ఉంటుంది. సింక్ అవ్వలేదా? పులిహోరలో పులి ఎందుకు ఉంటుంది? కాదు నాకు అర్థమైంది. ఏం చెప్పాలనుకుందో నాకు అర్థమైంది. పులిహోరలో పులి ఉంటుంది అన్నది ఎంత నిజమో శాండీ వీడియోలో కూడా అంతే క్రేజ్ టాలెంట్ ఉంటుంది అన్నది అంతే నిజం. చంపేయండి సార్, నన్ను చంపేయండి. అర్థమైందా? ఇప్పుడు ఏంటి ఈరోజు ఏం వండుతున్నావు మాకు ఏంటి కథ? ఇప్పుడు పులిహోర టాపిక్ వచ్చింది కనుక చికెన్ పులిహోర చేస్తున్నాం అనమాట. జాగ్రత్త తినేసారు వాళ్ళు. జాగ్రత్త, ఆల్ ద బెస్ట్. నేను బయటికి వెళ్తున్నాను, నా లోపలికి అపాయింట్మెంట్ ఇచ్చాను. వెళ్ళి చికెన్తో పులిహోర ఏంట్రో అయిపోయి చెప్పండి. సర్లే, పులిహోర తినలేని వాళ్ళు నాకు బేసిక్గా పులిహోర సెపరేట్గా చికెన్ కర్రీ సెపరేట్గా అంటే ఇష్టం. నాకు అందులో నచ్చుకుంటాను. మేము అప్పుడు నాగార్జున సాగర్ వెళ్ళిన వీడియోలో ఉంటుంది అప్పుడు. సో రెండు కలిపి చేసేస్తున్నాను అందుకే. చేస్తుంది అంటే చూద్దాం ఎలా చేస్తుంది ఏంటో. చేపల కర్రీ కూడా ఏమైనా ఉంటే వేసేసేయండి. అది వేరే సెపరేట్ గా ప్లాన్ చేద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఇప్పుడు మరి అద్భుతమైన దానికి ఏమేం కావాలో చెప్పు. ఒకసారి ప్లేట్ చూపించు ఫస్ట్. బా క్షుద్ర పూజలకి రెడీ చేసినట్టుంది కదా. సేమ్ అలాగే ఉంది కదరా. అవి నీ మీదే వెళ్ళి ఆ శుద్ర పూజ. అర్థమైంది, నాకు అర్థమైంది. ఎప్పుడైతే కుకింగ్ అన్నారో బలి అయిపోయినరా ఈ రోజు అని నేను అప్పుడే డిసైడ్ అయిపోయింది. ఓకే, దాంట్లోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ. వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఓ ఎందుకు శాండీ చెప్పు? ఎందుకు అంటే శాండీ చూసిన వీడియోలో అలా ఉంది కాబట్టి. చెప్తాను. మెత్తగా అయితే కదా ఎండుమిర్చి, మెత్తగా అయిన వాటి నుంచి స్పైసీ వస్తుంది అనమాట బయటకి. అర్థమైందా? పచ్చిమిరపకాయలు ఎందుకు? ఎంత స్పైసీతో చంపేద్దాం అనుకున్నావు? కాదు, పులిహోరలో ఎండుమిరపకాయలు వేసుకోవాలి కదా. ఎండుమిరపకాయలు, పల్లీలు, వేపిన శనగగుళ్ళు, చికెను, ఇంకా పసుపు, కారం, ఉప్పు, మసాలా, గరం మసాలా కామను. మొదలుపెట్టి గ్యాస్ వెలిగించాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పులిహోర కనుక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. చాలే. ఎవరైతే ఆడవాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో ఇది చూసిన వెంటనే ట్రై చేసేయండి వెళ్ళి. చేసేయండి. మీ ఇంట్లో అనుకుంటే నన్ను చంపేయండి. లేదు, నాకు తెలిసి ఎందుకో చికెన్ కాబట్టి బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చికెన్ లేని చికెన్ ఇలా కాదు కదా, ఒరిజినల్ చికెన్. కరివేపాకు వేసుకోవాలి. ఖడ్గశ్రేణి, తర్వాత సోలశ్రేణి. ఇప్పుడు ఏదో సోలశ్రేణి అన్నారు. ఆవిర్భయామి. గడ్డి తీసుకోలేదా? గరిట ఇదిగో. బాబోయ్ ఎగురుతున్నాయిరా బాబు. వెయ్యి. నెక్స్ట్ ఆనియన్స్. వెరీ గుడ్. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర. అక్కడ నిమ్మకాయ పెట్టుకుని చింతపండు పులిహోరని ఎలా అడగాలనిపించింది నీకు? ఒకవేళ నిమ్మకాయ సరిపోతే చింతపండు సరిపోతే వేయడానికి ఏమో నిమ్మకాయ అని, ఆ పులుపు సరిపోతే పెడతాం కదా ఇక్కడ. సర్లే. లేదరికి ఒక చిట్కా చెప్పనా మీకు? చెప్పు. ఉప్పు వేస్తాం త్వరగా మగ్గిపోతాయి అంటది, ఏ బొంగు ఉండదు. అయ్యా అవుతుంది, చూడు. నా చిన్నప్పుడు తెలుసు నాకు ఆ ట్రిక్. ఓకే గాయస్, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్ని యాజ్ యూజువల్ గా వేసుకోవాలి. ఏంటి అన్నా? ఒకసారి మళ్ళీ చెప్పు. యాజ్ యూజువల్ గా. అయితే కారం వేసాయి. నెక్స్ట్ పసుపు, కొద్దిగా పసుపు, మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ మనం చూసుకొని వేసుకుందాం. ఉల్లిపాయల్లో కూడా కొంచెం వేసాం కదా. ఓకే, ఇప్పుడు ఏదో చేస్తుందండి. ఇవి వాటర్లో నానబెట్టాం కానీ నానలేదు.
సౌండ్ చూసారా ఇంకా వస్తుంది. డైరెక్ట్ ఉడకబెట్టేయాల్సింది, తప్పు చేసావు. అప్పుడు త్వరగా రాని. ఎండుమిర్చి ఉప్పు. కట్ చేసుకుంటుంది ఏంటి? మామూలుగా తింపేచ్చు దాన్ని. అంటే మెత్తగా ఉంటాయేమో అది అవ్వం అనుకున్నాను నేను. అదే ఇప్పుడు ఏం వేయాలి? గరం నువ్వు మసాలా. ఒకసారి వీడియో చూడిపోని. గరం మసాలా. ఇదిగో గరం మసాలా. ఇవన్నీ ఒకసారి తిప్పేసుకోవాలి, కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు కాదు, ఇంక వంట అంతా అయిపోయిన తర్వాత వేయాల్సింది. లేదు ఏంటది రావట్లేదు. ఉప్పు కారం ఇప్పుడే వేసాం కదా, అవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. ముందే వేస్తారు, ఏదో చెప్తుంది. వేస్తారు కదా బేసిక్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ మేము ఇది ఎంకరేజ్ చెయ్యం గైస్, కాకపోతే ఇప్పుడు రెడీగా లేదు, అందుకని బయట నుంచి తేవాల్సి వచ్చింది. ఇది చెప్తున్నావా ఎంకరేజ్ చేయనంటే నేను వేయడం ఎంకరేజ్ చేయ. కాదు ఏమంటారు వాళ్ళు దాన్ని, కంపెనీస్. ఎస్, కంపెనీ వాటర్. తర్వాత మళ్ళీ కలిపి ఓకే. ఆ పచ్చివాసన పోయింది, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు చికెన్ వేసేయాలా? ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. వేసి చికెన్ ఎక్కువే తెచ్చాం కానీ కొంచెమే వేస్తున్నాం, ఎందుకంటే వీళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నారు ఈ కర్రీ మీద. సారీ, రెసిపీ మీద నమ్మకం లేదు మాకు. ఎలా ఎలాగో తినో, ఎందుకు అంత చికెన్ వేసి వేస్ట్ చేయడం? అదే దాచి 3 ముక్కలు సరిపోయేది, ఇంకా ఎక్కువ. అది 10 నిమిషాల తర్వాత చికెన్ ఉడికిపోయింది. చూడండి ఎలా అయిందో. చికెన్ కూరలో అయిపోయింది. ఎందుకు లేసండి, వదిలేసండి, ఇక్కడతో అన్నం రైస్ పెట్టుకుని తినేద్దాం. ఎరా నిజమే, చికెన్ కూరే కదా. ఎలాగో రైస్ లో కలుపుకొని తింటారు, అదే నేను కలిపేసి ఇచ్చేస్తాను. సరే చెయ్యి, ఏం చేస్తావు నెక్స్ట్? ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందాకే రైస్ పెట్టామన్నమాట, ఆ రైస్ని తీసుకెళ్ళి ఇందులో వేసుకోవాలి. ఒరే ఇప్పుడు మీరు ఏం చికెన్ రైస్ అది ఇది అని నేను ఇప్పుడు అదే అందాం అనుకుంటున్నాను. చికెన్ రైస్ అని అందాం అనుకుంటున్నాను ఇప్పుడే. చికెన్ రైస్ ఎరా మోసం చేసిందిరా శాండీ. పులిహార అంటే పసుపు కలర్ లో ఉండాలి శాండీ. పసుపు ఎక్కువ వేసుకుంటే బాగోదు చికెన్ కర్రీలోకి. సారీ, చికెన్ వేసుకున్నప్పుడు కాదు. మామూలుగా అయితే మనం అన్నంలో కూర వేసి కలుపుకుంటాం, కూరలో అన్నం వేసేసి కలిపేసింది పొయ్యి మీద. కొంచెం ఎండు మిరపకాయలు ఎన్ని వేసింది. సరే చెయ్యి. ఓకే కష్టపడి చేస్తే అంత ఇవి వేయవా, ఇవి వాడవా? లాస్ట్లో వేద్దాం. అయ్యేందుకు మళ్ళీ? పులిహోరలో పల్లీలు వేసుకుంటారు కదా మరి. ఈ పులిహోరలో వేసుకుంటారు, ఇందులో వేసుకోరు కదా. సరే, కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. పిండు మరి ఎక్కువ వేసుకోకూడదు. వద్దులే, నిమ్మకాయ వేస్ట్ అయ్యి కూడా. పల్లీలు ఎందుకు లాస్ట్ లో వేసుకోవాలంటే క్రిస్పీనెస్ తగ్గిపోద్ది మళ్ళా. ఓ మై గాడ్. తింటంటే చికెన్ పల్లీలు అన్ని నోట్లో వస్తాయి. ఇప్పుడు వరకు నేను చికెన్ కర్రీలేరా బాబు, పోన్లే రైస్ తో కలిపేదే కదా తినేయచ్చు అనుకున్నాను. ఎప్పుడైతే ఆ నిమ్మకాయ ఆ పల్లీలు పడ్డాయో 3 ఉత్సాహం అన్ని కూడా పోయినాయి. కలిపేస్తున్నాను మళ్ళీ మిస్ మిస్ అయిపోతాం మళ్ళీ. అలా కలుపుకోవాలి గైస్. ఆ 20 రూపాయలు చెక్క కర్రెట్టుకొని ఆ పొయ్యి మీద అలా కలపాలి. లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఇలా. ఫైనల్ గా మన చికెన్ పులిహోర రెడీ అయిపోయింది. వావ్, నవ్వుతారు చికెన్ పులిహోర అంటే. నిమ్మకాయ వేసాము, పల్లీలు వేసాము, తిన్నాక మాట్లాడు. నువ్వు ఏదైనా ముందు మాట్లాడకు, పట్టుకో. ఎవరు తింటారు? నేనేనా? నువ్వు చేత్తో తినేస్తాం. చేత్తో తినేస్తుంది. పులిహోర తినాలి, అది చికెన్ కర్రీ ఎందుకు? తినరా. ఓకే గాయస్, నేను యుద్ధానికి సిద్ధమయ్యాను. కరివేపాకు పక్కన పడేసాను. చాలా వేడిగా ఇచ్చేసండి. చికెన్ ముక్క కూడా తినాలి దాంతో. ఏంటి అలా పెట్టావు? ఇది బాగుందని చెప్పారనుకో, నెక్స్ట్ మంచి మొక్క లేదు నాకు. ఈడు మంచి మొక్కలు దాచేసుకున్నాడు. బోన్స్ తీసుకొచ్చాడు, బోన్లెస్. ఓకే చాలు. ఇంతకీ టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అయితే పులిహోర టేస్ట్ వస్తుంది, చికెన్ కర్రీ టేస్ట్ వస్తుంది. సూపర్. మరి పులిహోరలా లేదన్నావు ఇప్పుడు దాకా. చూడడానికి చెప్తున్నాను, నేను తినడానికి కాదు. కానీ టేస్ట్ చాలా బాగుంది. శాండీ చేసిన వంటకాల్లో ఫస్ట్ టైం నేను బతికిపోయాను. నేను కరెక్ట్గా జెన్యున్గా చెప్తాను ఎలా ఉందో. అంటే మేము ఏంటి ఎలా చెప్పాము అనుకుంటున్నాం? శాండీకి అని భయపడ్డావేమో నువ్వు. పులిహోర టేస్ట్ అయితే పక్కా వస్తుంది. చూడడానికి చికెన్ రైస్లో ఉన్న పులిహోర టేస్ట్ తగులుతుంది. పర్వాలేదు, పక్కా ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకసారి నచ్చిందని 2వసారి ట్రై చేయండి. పక్కా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంది, స్పైసీగా పుల్లగా. చికెన్ రైస్ అయితే కాదు, పులిహోర టేస్ట్ అయితే తగులుతుంది. తినేసి బ్లింకిట్ ఓపెన్ చేస్తే నాకు ఈ 2 కనిపించినాయి. ఇవి డెలివరీ రాగానే దీంతో నాకు ఒకటి చేయాలనిపిస్తుంది. ఇందులో ఆల్రెడీ ఇచ్చేసారు నేను చేద్దాం అనుకున్నది. అదే ఇవి వచ్చేసరికి పైనాపిల్, ఆల్రెడీ మసాలా కూడా ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఇది ఏం చేద్దామంటే, ఈ మసాలా వద్దే, మన దేశీ మసాలా ఉంది కదా, ఫస్ట్ ఇందులో కారం వేద్దాం. ఎక్కువ వేస్తేనా
నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్ వేద్దాం. నెక్స్ట్ ఇందులోనే నిమ్మకాయ కూడా పిండుదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మూత మూసేసి స్మెల్ భలే వస్తుంది. దీన్ని చూస్తుంటేనే నోట్లో లాలాజలాలు పొంగుతున్నాయి. తినేస్తాం గైస్. సూపరు. రేపు భలే ఉందిరా. ఉప్పు కారం పెట్టిన మామిడికాయ తిన్నాను, ఉప్పు కారం పెట్టిన జాంకాయ తిన్నాను, కానీ ఇది వేరే లెవెల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో ఐటెం కూడా ఉంది మన దగ్గర. అదే చెరుకులో కొంచెం కారం వేసి కొంచెం ఉప్పు వేసి అందులో నిమ్మకాయ పిండి బాగుంటుంది. ట్రస్ట్ మీ. ఇప్పుడు ఇది మూసి లెట్స్ ఓపెన్. 3, 2, 1. బాబు ఇది మరీ కారంగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం గైస్. నా భూతో నా భవిష్యత్. భలే ఉందిరా. మామిడిగా లేదు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ట్రై చేయండి మీరు కూడా. బ్లింకిట్లో ఉన్నాయి, లేదంటే కొనుక్కుని ఇంట్లో అయినా ట్రై చేయొచ్చు. అదేంటి మ్యాటరు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే సరదాగా ట్రై చేయండి. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కొంచెం పులిహోర టేస్ట్ వచ్చింది. ఇంకోటి లాస్ట్లో ఏదైతే ఆ పైనాపిల్ అండ్ చెరుకు ఉందో అది మాత్రం పక్కా ట్రై చేయండి. అబ్బా తలుచుకుంటే నోట్లో లాలాజలాలు పొంగిపోతున్నాయి. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.